వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటు. నేను ఈరోజు మీకు టెర్రస్ గార్డెన్ చూపిద్దామని అనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నేను చూపించే చెట్టు ఏంటంటే టేబుల్ లెమన్ అండి. చూడండి ఎంత బాగా పిందెలు ఉన్నాయో దానికి. ఎంత మంచి చెట్టు అంటే ఈ చెట్టు నిజంగా నేను నర్సరీ నుండి కొనుక్కొచ్చిన డే 1 నుండి నాకు డైలీ ఒక కాయ వస్తూనే ఉంది. నేను పెద్దగా ఇచ్చేది పోషకాలు ఏమీ అంత ఇవ్వలేదండి. నేను జస్ట్ ఊరికే ఇంట్లో ఉండే రైస్ వాటరు, టీ పౌడరు, ఏదైనా వాటర్, ఫ్రూట్స్ వాటర్, రిమైనింగ్ ఫ్రూట్స్ మిగిలిన వాటర్ ఆ చిన్న చిన్నవే ఇస్తున్నానండి. పప్పు కడిగిన నీళ్ళు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క మొక్కకి నేను అంతే ఇస్తున్నాను. చూడండి, నేను చూపించే చెట్టు ఏమో చెర్రీ టమాటో అండి. చూడండి ఎంత పూత పూసిందో. ఇది 4-5 కాయలు కూడా ఉన్నాయి. 2-3 సార్లు మేము హార్వెస్ట్ చేస్తాం కూడా. మా చిన్నోడికి చాలా చాలా ఫేవరెట్ అండి ఇది. వాడికి ఎంత ఇష్టమో. వాడు ఎక్కువ వెజిటేబుల్స్ చాలా ఇష్టపడతాడు కాబట్టి వాడి కోసం ఇలా ఇది తీసుకొచ్చానండి. ఈ టేబుల్ లెమన్ దాని పక్కన నేను మామిడికాయ టెంక మిగిలిపోయింది తిన్నాక ఉంటే అందులో వేసానండి. ఎంత బాగా వచ్చిందో ఆ చెట్టు కూడా. నెక్స్ట్ ఇదేమో వాము ఆకు అంటారండి. దీంతో పచ్చడి, బజ్జీలు వేసుకుంటారు. అలా నలిపి చూస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇదేమో ఇంట్లో పెంచుకునే స్నేక్ ప్లాంట్. తీసి వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలండి. ఇదేమో తులసి మొక్కలో ఒక రకం అండి. కృష్ణ తులసి, రామ తులసి అంటారు కదా, ఇది కృష్ణ తులసి అండి. దాని పక్కన గలిజేరు, దాని తర్వాత ఇది లిల్లీ ఫ్లవర్స్ అండి. అన్ని ఫ్లవర్స్ వచ్చాయి, అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్. నేను షార్ట్లో పెట్టాను, చూసేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియో. ఎంత బాగా ఉందో. ఇదేమో ఒక రకమైన మల్లె చెట్టు అండి. ఇది 5 పెటల్స్తో చాలా బాగా వస్తాయి ఈ పూలు కూడా. ఇప్పుడు రాలేదండి. ఇదేమో పక్కన చిన్న సీడ్ పడిందేమో అది మొలిచింది. ఇదేమో టేబుల్ రోస్ అండి. కింద నేను పెట్టుకున్న చెట్టు కొమ్మ చిన్నది తీసుకొచ్చి ఇక్కడ పెడితే అంత పెద్దగా అయిందండి. అదే మల్లెలో ఇది ఒక రకమైన మల్లె అండి. ఇది రౌండ్గా రోజ్ ఫ్లవర్ లానే ఉంటుంది. నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తాను. ఎంత బాగుంటుందంటే ఈ మల్లె చెట్టు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చెట్టు నిండా మొగ్గలే. అసలు ఎంత హ్యాపీయో నాకు ఇలాంటి చెట్లను చూస్తుంటే. నెక్స్ట్ ఇదేమో లెమన్ గ్రాస్ అండి. ఈ లెమన్ గ్రాస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. చిన్న కొమ్మ తెచ్చి పెడితే కొంచెం వెడల్పు టబ్లో ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకుంటే దాన్ని నాటుకుంటే ఎప్పటికీ ఉంటుందండి. రోజు కొన్ని వాటర్ ఇస్తే సరిపోతుంది అంతే. దీనికి ఏమీ ఎటువంటి రోగాలు కూడా రావనుకుంటాను. నేను తెచ్చి దగ్గర 2 months అవుతుంది. ఇదేమో మనీ ప్లాంట్ అండి. నెల్లగా పక్కకు పెట్టేద్దాం. దీనిపై నుండి కొంచెం పాకిన తర్వాత ఇది కొమ్మలు కట్ చేసి అక్కడక్కడ పెట్టాలని నేను ప్లాన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇదేమో నర్సరీ నుండి కొనుక్కొచ్చాను. రోజ్ ఫ్లవర్ అండి. ఎంత బాగా ఉన్నాయో రోజ్ రెడ్ కలర్ రోజ్ వచ్చాయండి. ఇదేమో క్రోటీన్ ప్లాంట్. నార్మల్గా చాలా పెద్దగా అవుతుంది. కుండీలోనే ఉంది. కుండీలో నేను ఆర్డర్ చేస్తాను. నెక్స్ట్ దాన్ని రీపాట్ చేయాలండి. ఇది కూడా. ఇదేమో రోజ్మరీ ప్లాంట్. ఎంత బాగుందో. ఈ స్మెల్ కూడా చాలా బాగుంది. నేను 2-3 కొమ్మలు కట్ చేసి నేను హెయిర్కి కూడా పెట్టుకున్నానండి. అసలు హెయిర్ లాస్ రావట్లేదు. ఇవన్నిటికో చాలా వాటికి యూజ్ అవుతుందండి రోజ్మెరీ. ఇది కూడా అందరం ఇంట్లో పెంచుకుంటే బెస్ట్ అండి. ఇదేమో 100 వరహాలు అంటారు కదండి. కొమ్మ తెచ్చి చెట్టు నర్సరీ నుండే కొనుక్కొచ్చాను. ఫస్ట్ ఆకులన్నీ పోయాయి, చనిపోయిందేమో అనుకున్నాను. రోజు వాటర్ వేస్తుంటే మంచిగా వస్తున్నదండి ఈ ఇదేమో చిన్న ఉసిరికాయలు వస్తాయండి, తినే ఉసిరి. ఇది కూడా నా ఫేవరెట్ అండి. దీనికి చూడాలి ఎలా వస్తాయో. నెక్స్ట్ వీడియోస్లో నేను నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదేమో చామంతి అండి. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఏమో ఇప్పటివరకు ఏం ఫ్లవరింగ్ అయితే రాలేదు, కానీ చెట్టు మాత్రం ఇలా పెరుగుతూ ఉంది. చూడాలి. ఇది ఏంటో చెప్పుకోండి. అసలు భలే అనిపించి నాకు తీసుకొచ్చాను. చాలా వింతగా ఉంది చెట్టు. దీనికి ఇది హైబిస్కస్ చెట్టు అంటే ఎవరైనా నమ్ముతారా? మందారం చెట్టు. నిజమండి. చూడండి మొగ్గలు రోజు 4-5 పూలు పూస్తున్నాయి. అసలు ఇలా ముట్టుకుంటే ఊడిపోతుంది ఆ మొగ్గ అనేది. అసలు ఎంత సుకుమారంగా ఉందో ఈ ఫ్లవర్ కూడా. చాలా చాలా బాగా నచ్చిందండి. చాలా మొగ్గలు వస్తున్నాయి రోజు. భలే ఈ ఆకులే నాకు డిఫరెంట్గా అనిపించి నచ్చి తీసుకొచ్చానండి ఈ మందారము. నెక్స్ట్
నేను ఒక 4 బీరపాదులు, 4 దోసకాయ పాదులు మా చిన్నోడి కోసమని వేశాను. కీర దోసలు ఏమీ కనిపించలేదు కానీ రాలేదు అంతగనం, కానీ బీరకాయ మాత్రం ఓకే అండి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేసి చిన్నగా ఇలా కట్టాను పాదు కోసం, మంచిగా స్ప్రెడ్ అవుతుందని ఇలా చిన్నగా పిందెలు వేయడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడే పెట్టి దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ 1.5 మంత్ అవుతుంది. చూడాలి ఇంకా ఎంతవరకు వస్తుందో, ఎన్ని కాయలు కాస్తుందో చూడాలండి. నెక్స్ట్ ఇదేమో చిక్కుడుకాయ గింజలు వేసాను. ఇక్కడ 2 చిక్కుడుకాయలు వచ్చాయండి సీడ్స్. చూడాలి, ఇది కూడా దాని మీదకే పాకుతుందని దానికి సపోర్టివ్గా ఒకటి పెట్టాను. మేము తిన్నాక మిగిలిన పైనాపిల్ అండి అది కూడా మేము అక్కడ ప్లేస్ చేసాము. నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను. నేను మా చిన్న మినీ గార్డెన్ ఇలా ఉంటుందండి. చూడాలి, నెక్స్ట్ డే పెద్దగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది చూస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. పాలకూర విత్తనాలు వేసానండి, అన్నీ వచ్చాయి, స్ప్రౌట్ అయ్యాయి. నెక్స్ట్ ఇది కనకాంబరం, ఇది కూడా కొనుక్కొచ్చుకున్నానండి. నాకు ఎంత ఇష్టమో ఫ్లవర్స్ అంటే. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో కనకాంబరం కూడా. నేను అసలు దానికి ఏమీ ఇచ్చింది లేదు, ఏం లేదండి. జస్ట్ ఊరికే వాటర్, రోజు ఒకసారి వాటర్, కిచెన్ వేస్ట్తో ఎండిన గడ్డి అవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతా వేసుకొని నా ఇంతలో నేనే ఇంకా చిన్న కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. ఇంట్లో కిచెన్ వేస్ట్ ఎలాగో ఉంటుంది, అవి వీటికి ఇస్తే బాగా ఉంటుంది కదా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అని ట్రై చేస్తున్నాను. మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి. జస్ట్ ఎండ వచ్చింది అని ఎండబెడుతున్నాను అవి. ఇదేమో నా మల్లె చెట్టు అండి, విరజాజి సన్న మల్లె అండి, ఎంత బాగా వస్తున్నాయి ఇవి కూడా. నేను జస్ట్ ఊరికే బియ్యం కడిగిన నీళ్ళు, నెక్స్ట్ మా ఇంట్లో చిన్న ఫిష్ ట్యాంక్ ఉందండి, ఆ వాటర్ ఇస్తున్నాను వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా. నెక్స్ట్ టీ పౌడరు, నెక్స్ట్ పప్పులు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు, అవన్నీ వాటర్ వేస్ట్ చేయకుండా అన్నీ తీసుకొచ్చి ఇలా చిన్న గార్డెన్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి 10 డేస్కి ఒకసారి. నెక్స్ట్ ఇవేమో క్రోటిన్ ప్లాంట్స్ అండి. ఇది కూడా నర్సరీలో నాకు చాలా బాగా నచ్చింది. దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వద్దంటండి, రోజుకి ఒక చిన్న గ్లాస్ ఇస్తే చాలు. 3-4 డేస్కి ఒకసారి ఇచ్చినా ఓకే. ఇదేమో మా తులసి కోట అండి, మా చిన్న రాధాకృష్ణులు ఎంత క్యూట్గా ఉన్నారో. తులసి చెట్టు కూడా నాకు చాలా ఇష్టం అండి, అది ఎంతో మంచి మెడిసినల్ ప్లాంట్. ఇంటి ముందర చిన్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఈ చెట్టు పేరు బ్రహ్మకమలం అండి, ఆకు తీసుకొచ్చి నాటాను. వేరే కుండలోకి షిఫ్ట్ చేయాలి, ఒక్కో దానిలో 4-5 రకాలు పెట్టాను. చూడాలి ఏది షిఫ్ట్ అయితే ఏది బాగుంటే అది ఉంచుదాము, వేరేవి రిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానండి. కుండీలో ఆర్డర్ చేశాను మీషోలో. ఇదేమో డంకీ ప్లాంట్, డంకీ టైల్ అంటారు. ఇది కూడా బాగా నచ్చి తీసుకొచ్చాను. ఇదేమో పైన పెట్టింది, ఒక ఆకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ప్రొపగేట్ చేద్దామని ఇలా ప్లాన్ చేశానండి. చూడాలి ఇంకా ఎన్ని చెట్లు ఇవన్నీ ఎంతగానో నాకు హ్యాపీనెస్ని ఇస్తాయో చూడాలి. ఈ చిన్న దానికి చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్న పింక్ ఫ్లవర్, టేబుల్ రోజ్ అండి. ఇవన్నిటినీ చూస్తే అసలు ఎంత ఆనందం వేస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ.